ప్రేమ పేరుతో తన కూతురి మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ బాధిత తల్లి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ ఔషపూర్లోని నీలిమా నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న తన కూతురు పూజిత గత ఏడాది నవంబర్లో అనుమానాస్పద స్థితిలో మరణించి మృతురాలి తల్లి పుష్పమ్మ కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది. గత 3 ఏళ్లుగా ప్రేమ పెళ్లి పేరుతో ప్రవీణ్ అనే వ్యక్తి తన కూతురిని మభ్యపెట్టి ఆమె మృతికి కారణమయ్యారని కన్నీరు పెట్టుకుంది. ఆర్మీలో ఉద్యోగం వచ్చాక తన కూతురిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తాను మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది. తన కూతురి మృతికి కారణమైన ప్రవీణ్, అతనికి సహకరిస్తున్న గట్కేసర్ పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ ను బాధిత తల్లి వేడుకుంది. అట్లే ఉండండి, అందరికి కనపడాలి. చూడండి, అట్లే ఉండండి. సింగల్ మండలం లోకల్, మాది నార్కల్ డిస్టిక్. మా చెల్లి నీలిమ హాస్టల్లో చదివింది. చదివితే బీఎస్సీ నర్సింగ్ చేసింది. 3 years నుంచి ప్రవీణ్ అనే వ్యక్తి లవ్ చేసిండు. జాబ్ రాకముందుకేమో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి బాగా ఇద్దరు కలిసి ఉండి రూమ్ పోవడం అది చేయడం చేసి కలిసి ఉన్నారు. కలిసి ఉండి ఇప్పుడేమో జాబ్ వచ్చినప్పుడు నువ్వు నాకు అవసరం లేదు, నేను మా అక్క బిడ్డ ఉంది, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా, మా అమ్మ ఒప్పుకోవట్లేదు, మా నాన్న ఒప్పుకోవట్లేడు అని, మీది క్యాస్ట్ ఏమో ఎస్టీ, మాదేమో బీసీ అని చెప్పేసి ఆమెను విసిగిస్తే ఆమెనేమో అది తలుచుకోలేక నన్ను మోసం చేసిన అని చెప్పేసి, నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి వాళ్ళు ఫోన్లు చేసి వార్నింగ్ చేయడం చేస్తే, వాళ్ళ అక్క బిడ్డ వార్నింగ్ చేయడం చేస్తే ఏం ఆలోచించకుండా ఏం చేయకుండా ఎవరితో ఏం చెప్పకుండా బిల్డింగ్ మీదకి వెళ్ళి మోసం చేసిన అని చెప్పేసి చచ్చిపోయింది సార్. టైం కావాలి, ఇది సీఎం దగ్గరికి పోవాలని మేము కోరుకుంటున్నాం. కొంచెం రేవంత్ రెడ్డి. మాది లింగాల, నా బిడ్డని గట్కేసరంలో చదివించిన 3వ తరగతి. డాక్టర్ చదువుతామ్మా అంటే కష్టపడి చదివించినాం. వాడు ప్రవీణ్ అనే వ్యక్తి ప్రేమించిండు 3 సంవత్సరాల నుండి ప్రేమించి వాడు జాబ్ రాకతలుగా ప్రేమించిండు. జాబ్ వచ్చినాక వెళ్ళిపోయింది సార్. నాకు న్యాయం చేయండి. ఈ 2 నెలల నుండి పోలీసు వ్యవస్థ చుట్టూ తిరుగుతూ వచ్చినాం కానీ వాళ్ళు మాకు న్యాయం చేయలే. సిఐ, ఎస్ఐ, ఏసీపీ సారు తిరిగితే ఇంకా పట్టుకొస్తున్నాం అన్నారు కానీ వాళ్ళు పట్టుకురాలేదు. మేము ఏమైందని మా ఊరు పెద్ద మనుషులను తోలుకొస్తే బెయిల్ వచ్చిందని చెప్పిండ్రు. అప్పటి వరకు బెయిల్ వచ్చిన సంగతి కూడా మాకు చెప్పలేదు సార్. నాకు న్యాయం చేయమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం సార్. బీదరాళ్ళని నా బిడ్డ చదివితే మేమందరం బాగుపడతామని ఆశతోటి ఎంతో కష్టపడి చదివించిన వాడు ప్రేమ తనతో మాకు న్యాయం చేయమని ప్రతి ఒక్కరిని అడుగుకుంటున్నాం సార్. మేము బీద వాళ్ళం సార్. ఎంతో కష్టపడి చదివించుకున్న అమాయకురాల్ని ప్రేమ పేరుతో నా బిడ్డను మోసం చేసిన ప్రవీణ్ అన్న వ్యక్తి వాళ్ళ కూతురు వాళ్ళకు అక్క బిడ్డ ఉందంట, నేను చేసుకుంటా అని చెప్పి నా బిడ్డని ఫోన్ చేయకుండా మాట్లాడకుండా దీన్ని వదిలించుకుందామని అనుకున్నాడు. నా బిడ్డ అది జీర్ణించుకోలేక నా బిడ్డ 3 అంతస్తుల బిల్డింగ్ కాలేజీ మీదకి వెళ్ళి పడింది. 13 రోజులు ఉండే, ఎవరు పట్టించుకోలే. వాళ్ళు కూడా ఎవ్వరు రాలేదు, తల్లి గాని తండ్రి గాని వాడు కానీ రాకుండా ఉండి బేటంగా బేలు ఎట్లా వస్తాయి సార్ వానికి? నా బిడ్డ కారణంగా చచ్చిపోయింది. నా బిడ్డకు సావుకు న్యాయం చేయమని అందరిని అడుగుతున్నా అధికారులని. అలా తల్లి రాలే.